హలో గైస్, వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ, యాక్టెడ్ బై శశ్ కుమార్ గారు అండ్ సిమ్రాన్ గారు, డైరెక్టెడ్ బై అభిషాన్ గారు. ఈయన వన్ ఆఫ్ ది యంగెస్ట్ డైరెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈయనకి కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. ఈ డైరెక్టర్ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కూడా చేయడం జరిగింది. ఇదొక తమిళ మూవీ. ఆల్రెడీ తమిళ్లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లోకి తెలుగులో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక మూవీ చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే మూవీ చాలా చాలా బాగుంది. ఈ మూవీ గురించి మన రాజమౌళి గారు కూడా ట్వీట్ చేశారు. రాజమౌళి గారు గతంలో ఎప్పుడు కూడా అంటే ఒక సినిమా బాగుంది చూడండి అని చెప్పడం తప్ప ఒక మూవీ గురించి ఎప్పుడు ట్వీట్ చేసినట్టు నాకైతే తెలియదు. ఈ మూవీ గురించి పర్టికులర్గా ఆయన ట్వీట్ చేశారు. ఇక మీరు అర్థం చేసుకోవచ్చు మూవీ ఎలా ఉందనేది. ఇదొక పర్ఫెక్ట్ క్లీన్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్. మూవీ చూస్తున్నంతసేపు ఒక్క సీన్ కూడా మీకు ఎక్కడా బోర్ కొట్టదు. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే మూవీ స్టోరీ చాలా సింపుల్ స్టోరీ. శ్రీలంక నుంచి ఒక ఫ్యామిలీ కొన్ని కారణాల వల్ల మన భారతదేశంలోని తమిళనాడులోకి రావడం జరుగుతుంది. భారతదేశ పౌరసత్వం లేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చివరికి ఏం జరిగింది అనేది ఇంకా మనం మూవీలో చూడాలి. చాలా సింపుల్ స్టోరీ. ఈ మూవీలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే మూవీలో కొన్ని సీన్స్లో మనకి ఏడుపు వస్తుంది, మళ్ళీ వెంటనే నవ్వు తెప్పిస్తారు. డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నారో, ఏదైతే రాసుకున్నారో దాన్ని పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. ఈ మధ్యకాలంలో తమిళ్లో కానీ తెలుగులో కానీ ఇంత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాలేదనే చెప్పాలి. మనం ఏదైనా మూవీ చూసినప్పుడు ఆ మూవీలో ఒక సీన్ అనేది ఈ సీన్ ఎక్కడో చూసినట్టుంది, ఈ సీన్ అనేది కొంచెం ఓవర్ అయింది అని మనకి ఎక్కడైనా అనిపిస్తుంది కొన్ని మూవీస్లో. ఎలాగ మీకు ఈ సినిమాలో ఒక్క సీన్ కూడా అలా అనిపించదు. సో సినిమా అంత బాగుంది. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మూవీలో నటించినటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో శశ్ కుమార్ గారు కానీ, సిమ్రాన్ గారు కానీ, ఆ పిల్లలుగా నటించినటువంటి వీళ్ళు కానీ, ఈ నలుగురు కూడా పర్ఫార్మెన్స్ ఇరక్కొట్టేశారు. ఇక ఈ చిన్న కుర్రాడు అయితే వీళ్ళకి మించి చేశాడనమాట. మూవీలో ఒక్క సీన్ కూడా ఫోర్స్డ్గా ఉండదు. ఇక మూవీలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ కానీ చాలా బాగున్నాయి. కానీ సాంగ్స్ అంతగా బాగాలేదు. ఇక ఫైనల్లో హీరో గురించి ఇచ్చేటువంటి కన్క్లూజన్ కూడా చాలా సాటిస్ఫైగా అనిపిస్తుంది. ఇక ఫైనల్గా మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది. ఇక ఇది ఇవాల్టి టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఆల్రెడీ మీరు మూవీ చూస్తుంటే మూవీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.